అమ్మా నిలవేణి. చెప్పండి అయ్యగారు. ఇంకా అయ్యగారు ఏంటమ్మా? ఇకనైనా మావయ్య గారు అని పిలవచ్చుగా. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? నిన్ను ఈ ఇంటి కోడలుగా ఒక స్థాయిలో చూడాలనుకుంటున్నాను. అందుకే నువ్వు ఈ బంధాల్ని గుర్తించి హక్కుల్ని వినియోగించుకోవాలి. అప్పుడే ఈ మావయ్య కోరుకున్నట్టుగా అవుతుంది. నీకు బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందమ్మా. అయ్యగారు అయ్యగారు అని చిన్నప్పటి నుంచి పిలుస్తూ అలవాటు పడ్డ ప్రాణం ఒక్కసారిగా వరుస పెట్టి పిలవాలి అంటే కష్టమవుతుందయ్యా. ఎవరు కాదన్నా అవునన్నా నన్ను మావయ్య అని, కాదంబర్ని అత్తయ్య అని పిలిచే హక్కు అర్హత నీకున్నాయి. మీరంటే అన్నారు కానీ అమ్మగారి దగ్గర నేను అలా అంటే ఇంకేమైనా ఉందా? నువ్వు భయపడుతున్నావు గాని అలా అంటేనే కదా కాదంబరి అలవాటు పడేది. లేదంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. నా జీవితం నేను అనుకున్నట్టు లేదయ్యా. ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా అనుకోకమ్మా. నువ్వు ఈ ఇంటి మహారాణివి. నీ మాటే మేం వినాలి. నేను ఎంత చెప్తున్నా కూడా ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటే ఎలాగమ్మా? నీకింకో విషయం తెలుసా? కాదంబరికి నీ మీద ఎందుకు కోపం ఉందనుకుంటున్నావు? నువ్వింకా పని మనిషిలా ప్రవర్తించడం వల్లే. అఫీషియల్గా నీ పెళ్లి రిజిస్ట్రేషన్ అయినా సరే నువ్వింకా భయంగా బతుకుతూ పని మనిషిలానే ఉంటే కాదంబరి మాత్రం ఎందుకు నిన్ను దగ్గరికి తీసుకుంటుంది? నువ్వే నీ స్థాయిని పెంచుకోవాలమ్మా. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. మనం నడుచుకునే తీరును బట్టే అవతల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. కావాలంటే కాదంబరి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని పిలు. మొదట్లో కోపడచ్చు, తర్వాత ఇలా ఉంటేనే నా కొడుకు తగ్గ భార్య అనుకుంటుంది. పోనీలే, సమాధానం చెప్పకపోయినా ఆలోచనలో పడిందంటే నేను చెప్పిన మాటలు తనకు అర్థమై ఉంటాయి. దీనికింత వయ్యారం అవసరమా? ఏదో తేడాగా ఉందే. ఏంటి ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవు? సమాధానం చెప్పడం కాదు, నేనే ప్రశ్నిస్తాను, మీరే చెప్పాలి. ఏం చెప్పాలి? మధ్యాహ్నం లంచ్కి ఏమేం వండమంటారు అత్తయ్య గారు? ఏంటే మతిగాని పోయిందా ఏంటి? నన్ను అత్తయ్య గారు అంటున్నావు? లేకపోతే ఆ పక్కింటి పంకజాన్నో ఎదురింటి వెంకటలక్ష్మినో అంటే బాగోదు కదా అత్తయ్య గారు? నోర్మోయ్ నోర్మోయ్, ఇంకొకసారి అలా పిలిచావంటే చర్మం ఒలిచేస్తానేమనుకున్నావు? ఏంటి గొడవ? గొడవన్నారా? ఇన్నాళ్ళు అమ్మని అమ్మగారు అని పిలిచే ఈ నీలవేణి ఇప్పుడు అత్తయ్య గారు అని పిలుస్తుంది. అంటే తప్పే ఉంది. అది తప్పని అత్తయ్య గారు రివర్స్ అవుతుంటే మళ్ళీ మీరు రెచ్చగొట్టడానికి అలా అంటారేంటి మావయ్య? వీళ్ళ అబ్బాయిని చేసుకున్నాక ఈవిడ గారిని అత్తయ్య గారు అనకుండా ఇంకేమంటాను?